దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరూ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా భయము మీ మీద ఉదయించును గాక. ప్రియమైనటువంటి వారలారా, ఎక్కడైతే దేవుని భయం ఉండదో అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. అయితే చాలాసార్లు లోకమంతా కూడా క్షణికమైందని, శపితమైందని, శిథిలమైపోయేదని, పాడైపోయేదని, పాపంతో నిండుకుందని మనకు బైబిల్ సెలవిస్తుంది. అయితే దేవుని బిడ్డలు లోకంలో జీవించినంత కాలం అవన్నీ కనిపిస్తున్నా, వాటన్నిటి మధ్యలో నుంచి మనం నడుస్తున్నా, అవేవి మనకు అంటకుండా వాటి వల్ల మనం ఎలా నష్టపోకుండా కాపాడబడాలి అంటే దేవుని యొక్క భయముతో కూడిన కిరణాలు మన మీద ఉదయించాలి. అంటే దేవుని భయం మనలో ఉన్నప్పుడు నీతి సూర్యుడైనటువంటి దేవుని మహిమ మనల్ని కప్పుతుంది, పాడు చేయకుండా కాపాడబడుతుంది. ఆ భయమును బట్టి, మనలో ప్రకాశిస్తున్న దేవుని వెలుగును బట్టి ఆ చీకటిలో ఉన్న ప్రజలకు రక్షణ కలుగుతుంది. చూడండి, ఐగుప్తులో యోసేపు ఉన్నాడు, దేవుని భయముతో ఉన్నాడు కనుక దేవుని కిరణాలు తన మీద ప్రకాశిస్తున్నాయి. అది ఎవరు చూశారు? అపవాది చూశాడు. ఎలాగైనా పాడు చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, హింసించాడు, శరీరపరంగా అతన్ని శోధించారు. కానీ ఆ కిరణాల వెలుగుకు వాళ్ళు తట్టుకోలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుని బిడ్డలమైన మనం ప్రార్థనలు చేసుకుంటాం, దేవుని శక్తి, అభిషేకం, ఆత్మచేత నింపబడతాం. కానీ లోకానికి వెళ్ళగానే మనం ఆకర్షితులమైపోతుంటాం. అంటే లోకములో ఉన్న వెలుగు అంతగా మనల్ని ప్రభావితం చేస్తుందంటే దేవునికి మనం తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నాం, దేవుని బలాన్ని నామకార్థంగా తీసుకుంటున్నాం. కాబట్టి చూడండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా అపజయాల బాటలోనే వారు ఉంటారు, కానీ ఆశీర్వాద బాటలో ఉండలేరు. అందుకే వారి వారి కుటుంబాలలో సణుగుళ్ళు, సంశయాలు. ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో నడుస్తున్నప్పుడు ప్రభావంతో కూడినటువంటి ఆహారాన్ని, శ్రేష్టమైనటువంటి దాహాన్ని వారు తీర్చుకున్నప్పటికీ వారి మనసులో ఉన్న ఐగుప్తి ఆలోచనల చేత ఆకుల వలె అనేకులు అరణ్యంలో రాలిపోయారు. ఈరోజు మనం స్పష్టంగా గమనించాల్సిన సత్యం ఒకటే: ఆ శ్రేష్టతకు మనం విలువ ఇవ్వకపోతే, ఆ ప్రభావాన్ని మనం అనుభవించకపోతే, లోకరీతి ఆలోచనలు కలిగి ఉంటే ఎంత చేసినా అప్రయోజనమే. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని భయముతో వెలిగినటువంటి యోసేపు సింహాసనం మీద కూర్చోగలిగాడు. రేపు మనకొక సింహాసనం ఉంది, మనకొక కిరీటం ఉంది, వాటిని పొందుకోవాలి. కనుక దేవుని భయముతో కూడిన వెలుగును ప్రకాశింపచేస్తూ అనేకుల్ని ఆ వెలుగులో ప్రభు సన్నిధిలో స్థిరపరుస్తూ ఆయన రాకడకు మనం సిద్ధపడతాం. అట్టి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయను గాక. ఆమెన్.